హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యువరాజ్ మీనన్ ఇద్దరూ కలిసి మాధురి పెళ్లిలో కేదార్ని చంపడానికి ప్లాన్ చేస్తారు. ఇక మీనన్ యువరాజ్కి మాట ఇవ్వడంతో కేదార్ చచ్చిపోయినట్టు యువరాజ్ కలకంటూ చాలా హ్యాపీగా సంబరంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మీనన్ ఆర్డర్స్ ప్రకారం రౌడీలు ఒక్కొక్కరిగా కేదార్ని చుట్టుముడుతూ ఉంటారు. జగదాత్రి ఆ రౌడీల కదలికలని గమనిస్తూ అనుమానపడుతూ ఉంటుంది. ఒకడు వెనకాల నుండి కేదార్కి గన్ గురిపెట్టి పద, లేదంటే నిన్ను చంపేస్తా, ఇక్కడే షూట్ చేస్తా అని బెదిరించి కేదార్ని డైనింగ్ ఏరియా వైపు తీసుకెళ్తారు ఆ రౌడీలు. ఇక తనకి గన్ గురిపెట్టిన వ్యక్తిని, తనని చుట్టుముట్టిన వ్యక్తులని కేదార్ చితక బాదుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా నలుగురు రౌడీలు వచ్చి కేదార్ని గట్టిగా పట్టేసుకొని ముందు నుండి ఒకడు గన్ కేదార్ తలకి గురిపెట్టి, ఈ రోజుతో నీ ఆట కట్టురా, ఈరోజు నువ్వు పైలోకానికి వెళ్ళడం ఖాయం అని కేదార్ని ఆ రౌడీ షూట్ చేయబోతూ ఉండగా వెనకాల నుండి జగదాత్రి ఒక పెద్ద కర్రతో గన్ షూట్ చేయబోతున్న రౌడీ తలని బద్దలు కొట్టేస్తుంది. వాడు ఆ దెబ్బతో అక్కడే పడిపోతాడు. జగదాత్రి చేతిలో ఉన్న కర్రని, జగదాత్రిని చూసి కేదార్ని పట్టుకున్న రౌడీలందరూ గజగజ వణికిపోతూ ఉంటారు. అమ్మోర్లా విలుచుకుపడి వాళ్ళందరి నుండి కేదార్ని కాపాడుతుంది దాత్రి. ఇక మీనన్ని పెళ్లిలోనే దాత్రి పట్టుకోగలదా? యువరాజ్ ఆట ఏ విధంగా కట్టించనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.